వన మహోత్సవం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలో ఈ సంవత్సరం 57,70,000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా 800 మొక్కలు నాటగా ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కింద జిల్లాలో ఈ సంవత్సరం 57,70,000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఇప్పటి వరకు దాదాపు 60% మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశామని, తక్కిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం వన మహోత్సవం కింద రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటడం జరుగుతున్నదని, అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు స్థలం ఉన్న ప్రతి చోట మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అక్కడక్కడ తుంపర వర్షాలు కురుస్తున్నందున దీన్ని సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటాలని, జిల్లాకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. నాటిన ప్రతి మొక్కకు నిరంతరం నీరందించాలని, ఇందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని, అవసరమైతే వీబీజీ రామ్జీ కింద వాచర్ను ఏర్పాటు చేసుకోవాలని, మొక్కలకు నీరు అందించేందుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను వినియోగించుకోవాలని చెప్పారు. గ్రామ సర్పంచ్ వి రమేష్, డిఎఫ్ఓ రాజశేఖర్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్, ఫారెస్ట్ రేంజ్ అధికారి రవీందర్, ఉప సర్పంచ్ జేకే సతీష్, మాజీ జెడ్పీటీసీలు కుమ్ముల మోహన్ రెడ్డి, వంకూరు లక్ష్మయ్య, కోదండపూర్ సర్పంచ్ రాణి వెంకన్న, ఎంపీడీఓ యాకూబ్ తదితరులు ఉన్నారు.